పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత కువైట్ నుంచి భారత్ చేరవలసిన ఎల్ఎన్జీ పూర్తిగా అయిపోయింది. కువైట్లో రిఫైనరీస్ మీద ఇరాన్ దాడులు చేయడంతో అక్కడి నుంచి పూర్తిగా ఎగుమతులు నిలిచిపోయాయి. కువైట్ నుంచి ఎరువులన్నా నేరుగా రావాలి, లేదంటే ఎల్ఎన్జీ పెద్ద ఎత్తున రాకపోతే భారతదేశంలో ఎరువులకు తీవ్రమైన కొరత. కీలకమైన సమయంలో ఖరీఫ్ సీజన్కి ఎరువులు సిద్ధం చేసుకుంటున్న సమయంలో గడిచిన 3 నెలల కాలం నుంచి ఎల్ఎన్జీ అయిపోయింది. అలాగని ఎరువులు కూడా పెద్దగా రావడం లేదు. దాదాపు 50% పైగా లోటు ఉంది ఎరువులు. ఇప్పటికి అన్ని రాష్ట్రాలకు ఎరువులు చేరాలి, కానీ చేరలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరికలు జారీ చేసింది. రైతులను మానసికంగా సిద్ధం చేయండి, సేంద్రియ సాగు వైపు ప్రోత్సహించండి. ఎరువులు రైతులు ఎన్ని అడిగితే అన్ని బస్తాలు ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే యూరియాకు సంబంధించి ఒక యాప్ తయారు చేయడం జరిగింది. 5 ఎకరాల్లో రైతు సాగు చేస్తే 10 బస్తాల కంటే ఎక్కువ. 10 ఎకరాల్లో సాగు చేసిన రైతులకి 20 బస్తాలు. అంతేగాని నేను మిర్చి వేసే ఎకరానికి 20 బస్తాలు ఎరువులు కావాలంటే ఇచ్చే పరిస్థితి లేదు. ఇక యూరియాకు సంబంధించిన యాప్ను కూడా డౌన్ చేశారు, బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. జూన్ నెలలో జూలై నెలలో మంచి వర్షాలు కనుక నమోదైతే రైతులు ఎరువుల కోసం కిలోమీటర్ల కొద్ది క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి దాపురించే అవకాశం ఉంది. ఇక ఎల్నినో ప్రభావంతో కొంత కరువు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నారు. సరే, జూన్ మాసంలో వ్యవసాయ భూమిని మొత్తం సిద్ధం చేసుకుంటారు. ఇక జూలైలో పంటలు వేయడం మొదలవుతుంది. అయితే కొంతమంది రైతులు ముందుగానే ఎరువులు కొనుగోలు చేసుకోవడానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. రాయలసీమ లాంటి కొన్ని జిల్లాలో అయితే వ్యాపారస్తులే రైతుల పేర్లు రాసేసి ఎరువులను బ్లాక్ మార్కెట్లోకి నెట్టేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. నిఘా పెంచారు, డీలర్ల మీద నిఘా ఉంచారు. ఎరువులు కనుక రైతుల పేర్లు రాసేసి మీరు బ్లాక్ మార్కెట్కి నెట్టేస్తే క్రిమినల్ కేసులు, డీలర్షిప్ రద్దు చేయడం తప్పదు అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పారు. రాబోయే వారం 10 రోజుల్లో ఎరువులకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కీలక ప్రకటన చేయబోతోంది. ఇప్పటికైతే ఎరువుల సమస్య లేదని గంభీరంగా చెప్తాను. ఇప్పుడు సమస్య లేకపోవచ్చు. వేసవికాలంలో ఏదో ఉద్యాన పంటలకి, కూరగాయల పంటకి అలాంటి వాటికి ఎరువులు, జూన్ జూలై వచ్చిన తర్వాత ఎరువులు సక్రమంగా అందుతాయా లేదా అనే దానికి సంబంధించి ఆందోళన అయితే తీవ్రంగా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేయబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.